అది ఓ అందమైన ఉద్యానవనం. అక్కడ ఓ పుష్పాన్ని మార్గరెట్ థాచర్ అని పిలుస్తారు. మరో పుష్పాన్ని ఏంజెలా మోర్కెల్ అంటారు. ఎందుకంటే ఆయా పుష్పాలు తమ అందచందాలతో సదరు ప్రముఖుల్ని కట్టిపడేశాయి. ఈ విధంగా దేశ దేశాల ప్రముఖుల మనసులను దోచుకున్న పుష్పాల వివరాలు తెలుసుకుందామా మరి? అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న సింగపూర్ ఖ్యాతిని ఓ ఉద్యానవనం మరింత ఇనుమడింపజేస్తోంది. దాని పేరే సింగపూర్ బొటానికల్ గార్డెన్. ఇక్కడి పుష్పజాతుల అందాలు వివిధ దేశాల పర్యాటకులతో పాటు ప్రముఖులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ప్రముఖుల రాక సందర్భంగా ఇక్కడ వైవిధ్యమైన పుష్పజాతులకు వారి పేర్లు పెట్టడం దశాబ్దాల నుంచి ఇక్కడ సంప్రదాయంగా మారింది. దీంతో సింగపూర్ బొటానికల్ గార్డెన్ ఖ్యాతి మరింత విస్తరించింది. విలక్షణమైన ఆకారం, వైవిధ్యమైన రంగులే ఇక్కడి పుష్పజాతుల ప్రత్యేకతగా నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడి పుష్పజాతులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. లెక్కలేనంత వైవిధ్యం వాటి సొంతం. కొన్ని జాతులైతే చాలా కొత్తగా కనిపిస్తాయి. ఇవి సాధారణ పుష్పాల్లాంటివి కాదు. అసాధారణమైన వర్ణాలతో కూడిన సౌందర్యం కలిగి ఉండటం వల్లనే ప్రజలు వీటిని ఎంతో ఆస్వాదిస్తున్నారు. బ్రిటన్ ఉక్కు మహిళ మార్గరెట్ థాచర్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ మొదలైన ప్రసిద్ధి చెందిన వ్యక్తుల పేర్లతో ఉండే పుష్పజాతులను వీక్షించేందుకు సందర్శకులు పోటీ పడుతున్నారు. దీంతో పాటు లండన్ హైడ్ పార్క్, న్యూయార్క్ సెంట్రల్ పార్క్ ను తలదన్నే మరో కొత్త ఉద్యానవనం నిర్మాణాన్ని సింగపూర్ యంత్రాంగం చేపట్టింది. బ్రిటన్ రాణి వజ్రోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం సతీ సమేతంగా ఇక్కడి భారీ ఉద్యానవనాలను సందర్శించనున్నారు. పుష్పజాతులకు ప్రముఖుల పేర్లు పెట్టడం 1956లో మొదలై నేటికి కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 190 పుష్పాలకు ప్రముఖుల పేర్లు పెట్టాం. త్వరలో బ్రిటన్ రాజు కుటుంబానికి చెందిన ప్రముఖులు ఇక్కడికి రానున్నారు. గతంలో అనేక మంది ప్రముఖులను ఈ విధంగా నేను కలిశాను. వారి పేర్లను ఏ పుష్పాలు సొంతం చేసుకుంటాయో చూడాలి మరి. దేశ విదేశాల పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఇక్కడి పుష్పజాతులు ప్రకృతి వైవిధ్యానికి అద్దం పడుతున్నాయి.